హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు కర్మాన్ ఘాట్ లో 72 గజాల ఇల్లు ఈస్ట్ ఫేస్ G+2 హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి రెంటల్ ఇన్కమ్ వచ్చి 20,000లో వస్తున్నాయి. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మీకు కర్మాన్ ఘాట్ టు చెంపాపేట వెళ్ళే రోడ్డు. అలాంటి పెద్ద రోడ్డుకు సెకండ్ బిట్ లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 72 lakhs చెప్తున్నారు. యాక్చువల్ గా ఇక్కడ ఈ బిల్డింగ్ రేట్ వచ్చేసి ₹1,00,00,000 చెప్పాలా. దీనికి 72 లక్షలు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒకప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్లు అయితే ఏది ఉందో ఆ చెట్లు ఒకప్పుడు గ్రేవీ యార్డ్ ఉండే. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. దాని కారణంగానే మనకు 72 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది, ఫైనల్ రేట్ కాదు. ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు విజయపురి కాలనీలో ఉంటుంది. ఈ విజయపురి కాలనీ అనేది ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ పెద్ద రోడ్డు వచ్చేసి మనకు కర్మాన్ ఘాట్ టు చెంపాపేట వెళ్ళే పెద్ద రోడ్డు. అలాంటి రోడ్డుకు కేవలం సెకండ్ బిట్ లో ఉంటుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు సాగర్ రింగ్ రోడ్. సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇల్లు కాడికి రావడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదే విధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఏవైనా సరే మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. మంచి లొకేషన్. ఇల్లు వచ్చేసి మనకు 9 months అయింది పూర్తయి. మనకు కొత్త ఇల్లు, ఎవరు కూడా ఇందులో స్టే చేయలే. ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే మనకు 72 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని మీద రోడ్ వచ్చేసి మనకు 20 feet వైడ్ రోడ్. అది కూడా మనకు సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు అన్ని వచ్చినాయి. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 20,000 రెంట్లు కూడా వస్తాయి దీనికి. ఇక ఇల్లు సైజులు వచ్చేసి మనకు రోడ్ ఫేస్ వచ్చేసి మనకు ఈస్ట్ లో ఉంటుంది కాబట్టి 14x45 సైజులో ఉంటుంది. మనం ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయితే చూసుకుంటే ర్యాంప్ కూడా ఎంత హైట్ కట్టడం జరిగిందో. ఇలా ఇల్లు హైట్ కట్టడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ అయితే మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. మనకు ఇల్లు సైజులు తక్కువ ఉన్నా కానీ ప్లాన్ బాగుంది కాబట్టి ఎక్సలెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూస్తున్నారో పార్కింగ్ వచ్చేసి మనకు ఒక కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా, అది కూడా యాంటీ స్కిడ్ పాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతోని, ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా, స్థలాన్ని వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు పడ్డాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 7,000 లీటర్ కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే ఇది G+2 హౌస్ కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో పెద్ద సంప ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే మనకు కింద కార్ పార్కింగ్, ఒక 2 బైక్ల పార్కింగ్, ఒక సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఈస్ట్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్ తో చేయబడింది. లోపలికి ఎంట్రీ కాగానే ఇది మనకు ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఒక 2 వంట చేసుకునే విధంగా గ్రీన్ ప్లాట్ఫామ్ తోని, అందమైన టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండో తోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా గానీ అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ మనకు ఇండియన్ కల్చర్ ఇచ్చారు. చూసుకోండి, అన్ని రకాల టైల్స్ విషయంలో కూడా, వెంటిలేటర్ కూడా అన్ని రకాలు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది సింగిల్ రూమ్ అని చెప్పారు కదా, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు 4x4 బెడ్ పట్టే విధంగా అవుతుంది. ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి మనకు మార్బుల్స్ వేయడం జరిగింది. చూసుకోండి, ఇందులో మంచి ప్లానింగ్ ప్రకారంతో మనకు పైన కూడా లోరు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఎక్సలెంట్ ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద వచ్చేసి మనకు 1 BH సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగింది పార్కింగ్ తో సహా. ఇదే విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 1 BH ఉంటుంది, కానీ చాలా విశాలంగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో కూడా 1 BHK చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉన్నాయో సార్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో మనకు ఏదైతే కింద సింగిల్ రూమ్ చూసారో ఇదే సింగిల్ రూమ్ కానీ చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకు కింద పార్కింగ్ ఉంటది, పైన పార్కింగ్ ఉండదు కాబట్టి ఇందులో నుంచి కూడా మనం ఈస్ట్ ఫేస్ లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా డోర్స్ కానీ, చౌకోట్లు కంప్లీట్ ఇంటీరియర్ చేయబడేది. మంచి మెటీరియల్ వాడి, మంచి ప్లాన్ ఇవ్వబడేది. మీరు చూసుకుంటే లాంగ్ హాల్ ఇవ్వబడింది. ఇటు సిట్అవుట్ ఏరియా, ఇటు సోఫాలు వేసుకుని కూర్చుండే విధంగా మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. మనకు చిన్న టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మనకు హాల్లో 2 విండోలు ఇవ్వబడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి మనకు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు చిన్నగా అన్ని సెల్ఫ్లు కూడా ఇవ్వబడింది.
ఇది వచ్చేసి మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి గ్రీన్ ప్లాట్ఫామ్ తోని అన్ని వెంటిలేషన్ పరంగా విండో తోని ఉన్న దాంట్లో కిచెన్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ చూసుకుంటే మనకు ఇది ఒక బాల్కనీ వాష్ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది. మనకు చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్, అంటే ఒకటే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ఇండియన్ కల్చర్ అన్ని రకాల మంచి టైల్స్ తోని వెంటిలేటర్ తోని ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఎవరికి రాదు. ఇక్కడ కూడా చేతి కొడుకునే విధంగా ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇందులో వచ్చేసి మనకు 6x6 బెడ్ కూడా పట్టే విధంగా ఉంది. ఎందుకంటే ఇల్లు సైజులు 14x45 సైజులు తక్కువ ఉన్నా కానీ వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి మనకు అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ సామాన్లు పెట్టుకునే విధంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫీల విషయంలో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే విధంగా ఎగ్జాక్ట్లీ మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. అది కూడా ఎలా ఉందో చూద్దాం. మనం సెకండ్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ కొంచెం చిన్న ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం పెద్దగా ఉంటుంది. ఏదైతే సెకండ్ ఫ్లోర్ చూడబోతుందో ఇంకా చాలా విశాలంగా ఉంటుంది. దీని ప్లానింగ్ మాత్రం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ప్లానింగ్ తో చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఫ్లోర్ కు మనకు మున్సిపల్ వాటర్ వచ్చే విధంగా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన అనుకునే ఇల్లే ఇలా కట్టుకోవడం జరుగుతుంది. మనకు సెక్యూరిటీ పరంగా కూడా మంచి స్టీల్ జిందాల్ స్టీల్ తో కూడా మంచి రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. మన సెకండ్ ఫ్లోర్ లో కూడా ఈస్ట్ ఫేస్ లోపలికి వెళ్తున్నాము. దీనికి వాడిన చౌకట్లు డోర్లు అన్ని ఇండియన్ టేక్ తో ఇవ్వడం చూసుకుంటే కొంచెం విశాలంగా వచ్చింది. అది ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉందో దానికంటే కొంచెం విశాలంగా వచ్చింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఉన్న కాడికి కిచెన్ కూడా అన్ని రకాల మంచి ప్లానింగ్ తోని ఖర్చుకు ఎక్కడ కాకుండా మెటీరియల్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 600 600 కలిపి 1800 SFT లో మనం కట్టడం జరిగింది. ఇటు చూసుకునేది మనకు ఇది కామన్ బాత్రూమ్. కింద ఎలాగ ఇచ్చారో పైన కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు బాల్కనీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుందని చెప్పవచ్చు. చూసుకోండి, ఇందులో ఇది ఒక బెడ్రూమ్ కదా, ఇందులో కూడా 6x6 బెడ్ వేసుకున్నా అన్ని రకాలు చాలా పర్ఫెక్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ప్లానింగ్ ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన లోరు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మనకు లోరు ఎందుకు ఇచ్చారంటే ఏదైనా సామాన్లు ఉంటే, ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి ఏదైనా సామాన్లు ఉంటే పైన వేసుకున్న మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. మొత్తం 1800 SFT కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, చుట్టుపక్కల మన లొకాలిటీ చూపించుకుంటా మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. ఏదైతే ఆ వెహికల్స్ వెళ్ళే పెద్ద రోడ్ చూస్తున్నారో అది కర్మాన్ ఘాట్ టు చెంపాపేట వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డుకు కేవలం వాకబుల్ డిస్టెన్స్, అంటే సెకండ్ బిట్ లోనే మనం ఉన్నాం. ఏదైతే మీరు దూరంగా ట్యాంక్ చూస్తున్నారో అవేరా గ్లోబల్ హాస్పిటల్. ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 20,000 రెంట్లు వస్తున్నాయి. దీనికి ఉన్న మైనస్ పాయింట్ ఏందో మీకు స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. దాని వల్లనే మనకు ₹1,00,00,000 ఇల్లు 72 లక్షలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రేటు కూడా మీకు ఫైనల్ రేట్ కాదు. మీ ప్రొఫైల్ ని బట్టి మన బ్యాంక్ లోన్లు కూడా 80% నుంచి 90% వరకు సపోర్ట్ ఇస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా ఈ ఇల్లు గురించి ఏమైనా డౌట్లు ఉన్నైతే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.